మనం ఈ గేమ్‌లో పరిగెడితే రియల్ లైఫ్‌లో ఆయాసం వస్తుంది నాకెందుకో. ఏం చేయాలో ఏంటో నాకేం అర్థం కావట్ల. టైంకేమో వెహికల్స్ దొరకవు. లేదా నేను రోడ్డు మీద కంటే కూడా ఇలా పక్కన సైడ్ నడవడం వల్ల వెహికల్స్ కనిపించట్లేదేమో అని చెప్పి రోడ్డు మీదకి కూడా వెళ్ళా. బట్ నాకు నచ్చిన వెహికల్ అయితే దొరకలేదు. బట్ ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా అలా వెళ్తూనే ఉన్నా. మధ్య మధ్యలో హౌసెస్ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కూడా దూరి తొంగి చూసి వెళ్తూ ఉంటాను అనమాట. మనకు కావాల్సిన గన్స్ దొరికేసాయనుకో ఇంక తర్వాత లూట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను అయినా సరే వెళ్తాను. మన దగ్గర డబ్బులున్నాయనుకో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం డ్రెస్సెస్ కొనుక్కోలేము. మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా వీడియోని 2xలో పెడతా. గబగబా చూపిస్తుంది. అప్పుడు ఫ్యూచర్‌లో నేను చూసుకున్నప్పుడు కూడా బోర్ కొట్టకుండా ఉండిద్దనమాట. ఇదేదో కొత్తగా వచ్చింది గేమ్‌లో ఈ మధ్య. మరి ఎప్పటి నుంచి ఉందో తెలీదు. నేను ఈ మధ్య డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను ఇప్పుడే చూస్తున్నాను. అదేదో ఆన్ చేయంగానే మనకేదో ప్రొటెక్షన్ ఆన్ అయిపోయిద్దంట. తర్వాత మనకి హెల్త్ కూడా ఇంక్రీజ్ అయిపోయిద్దంట. మరేమో ఆడుంది నేను చదువుకున్నా. తీరా చూస్తే హౌస్ అంతా మారిపోయింది. భలే డూప్లెక్స్ నీట్‌గా మంచిగా ఇప్పుడే ఇల్లు కట్టినోడిలాగా ఇంటీరియర్ చేయించిన వర్క్ లాగా అయిపోయింది. నాకు నచ్చింది. చూడ్డానికి చాలా బాగుందనమాట.